అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు ఆందోళనలు దిగారు. జనసేన నాయకుడు శివదత్తో మోసం చేశారంటూ మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ చేపల గంపలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పరిశ్రమ నుంచి వెలువడుతూ ఉన్న రసాయన వ్యర్థాలను సముద్రంలోకి పంపే పైప్ లైన్ నిర్మాణం జరగకుండా మత్స్యకారులు 700 రోజులుగా ధర్నాను చేపట్టారు. అయితే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ ధర్నాకు పూర్తి మద్దతిచ్చి న్యాయం చేస్తానని మాటిచ్చారన్నారు. శివదత్ మాట మీద నమ్మకంతో తమ ధర్నాను విరమించుకున్నామన్నారు. కానీ 5 నెలలు దాటినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూడా ప్యాకేజ్ ఇప్పిస్తానని శివదత్ గారు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ కార్యదర్శి శివదత్ గారు ఆ మాదిరిగానే మేము టెంట్ ఎత్తడం జరిగింది. కానీ ఈ రోజుకి 5 నెలలు కాబోతుంది, కానీ ఇప్పుడు కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదు. దయచేసి శివదత్ గారు ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇప్పించాలా, ఇప్పించకపోతే బాగోదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన మాట మీద మేము ఆధారపడి ఈ ధర్నాన్ని 700 రోజులు చేసినటువంటి ఈ ధర్నాన్ని మేము ఆయన మాట గౌరవించి మేము ఎత్తేయడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి 175 రోజులు గడుస్తుంది కనుక ఈ ఒక్కరోజు కూడా మాకు ఎటువంటి యాక్షన్ కూడా మాకు కనిపించలేదు. అందువల్ల మేమంతా కలిసి ఎటు చూసినా మా ప్రజలకి న్యాయం జరగలేదని చెప్పేసి ఈ మీడియాను మేము సహకరించడం జరిగింది.